6 టీవీకి స్వాగతం. నేను సహనా. వెదర్ రిపోర్ట్ లో భాగంగా రెండు తెలుగు రాష్ట్రాలలో వాతావరణ ఉష్ణోగ్రతలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం. ముందుగా తెలంగాణ రాష్ట్రంలో వాతావరణ ఉష్ణోగ్రతలు ఎలా ఉన్నాయో చూసేద్దాం. లెట్స్ స్టార్ట్. ఆదిలాబాద్ జిల్లాలో చూసుకున్నట్లయితే 36.8 డిగ్రీలు నమోదయ్యింది. ఇక నిజామాబాద్ జిల్లాలో 34.6 డిగ్రీలు నమోదయ్యింది. తర్వాత మెదక్ జిల్లాలో 32.6 డిగ్రీలు నమోదయ్యింది. ఇక హైదరాబాద్ జిల్లాలో చూసుకున్నట్లయితే 36 డిగ్రీలు నమోదయ్యింది. తర్వాత ఖమ్మం జిల్లాలో 31.4 డిగ్రీలు నమోదయ్యింది. ఇక హన్మకొండ జిల్లాలో 29.4 డిగ్రీలు నమోదయ్యింది. ఇక రామగుండం జిల్లాలో చూసుకున్నట్లయితే 34 డిగ్రీలు నమోదయ్యింది. తెలంగాణ రాష్ట్రంలో కనిష్టంగా చూసుకున్నట్లయితే హన్మకొండ జిల్లాలో 29.4 డిగ్రీలు నమోదయ్యింది. ఇక గరిష్టంగా చూసుకున్నట్లయితే ఆదిలాబాద్ జిల్లాలో 36.8 డిగ్రీలు నమోదయ్యింది. వాతావరణ ఉష్ణోగ్రతలు ఎక్కువగా ఉండటం వలన ప్రజలు తగు జాగ్రత్తలు తీసుకోవాలని వాతావరణ శాఖ హెచ్చరిస్తోంది. ఇక తెలంగాణ రాష్ట్రంలో వర్షాలు ఎక్కడెక్కడ పడే అవకాశాలు ఉన్నాయో తెలుసుకుందాం. తెలంగాణ రాష్ట్రంలో తేలికపాటి నుంచి ఒక మోస్తారు వర్షాలు అక్కడక్కడ కురిసే అవకాశం ఉంది. దీర్ఘకాల వడగాల్పులు తెలంగాణ రాష్ట్రంలో ఆదిలాబాద్, కొమరంభీం, ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల, రాజన్న సిరిసిల్ల, కరీంనగర్, పెద్దపల్లి, జోగులాంబ, గద్వాల జిల్లాలలో అక్కడక్కడ వీచే అవకాశాలు ఉన్నాయి. ఇక ఉరుములు, మెరుపులు మరియు ఈదురు గాలులు, గాలి వేగం గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగం కూడిన వర్షాలు తెలంగాణ రాష్ట్రంలో జయశంకర్, భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, నల్గొండ, సూర్యాపేట, మహబూబాబాద్, వరంగల్, హన్మకొండ, యాదాద్రి, భువనగిరి, రంగారెడ్డి, మహబూబ్ నగర్, నాగర్ కర్నూల్, వనపర్తి, నారాయణపేట, జోగులాంబ, గద్వాల జిల్లాల్లో అక్కడక్కడ కురిసే అవకాశాలు ఉన్నాయి. ఇక ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వాతావరణ ఉష్ణోగ్రతలు ఎలా ఉన్నాయో చూసుకుందాము. విశాఖపట్నం జిల్లాలో చూసుకున్నట్లయితే 34 డిగ్రీలు నమోదయ్యింది. ఇక విజయవాడ జిల్లాలో 35 డిగ్రీలు నమోదయ్యింది. తర్వాత కర్నూలు జిల్లాలో 37 డిగ్రీలు నమోదయ్యింది. తర్వాత అనంతపురం జిల్లాలో చూసుకున్నట్లయితే 31.2 డిగ్రీలు నమోదయ్యింది. ఇక తిరుపతి జిల్లాలో 37 డిగ్రీలు నమోదయ్యింది. మచిలీపట్నం జిల్లాలో చూసుకున్నట్లయితే 33 డిగ్రీలు నమోదయ్యింది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కనిష్టంగా చూసుకున్నట్లయితే అనంతపురం జిల్లాలో 31.2 డిగ్రీలు నమోదయ్యింది. ఇక గరిష్టంగా చూసుకున్నట్లయితే తిరుపతిలో 37 డిగ్రీలు నమోదయ్యింది. ఇవండి రెండు తెలుగు రాష్ట్రాల వెదర్ రిపోర్ట్ అప్డేట్స్. మరో వెదర్ రిపోర్ట్ అప్డేట్స్ లో మళ్ళీ కలుసుకుందాం. కీప్ వాచింగ్ 6 టీవీ. ఇది సామాన్యుడి ఆరో ప్రాణం.